నేను ఫేస్బుక్లో అభిమాన్ని మరియు ఫేస్బుక్లో ఆర్పిక్స్ని చూశాను. నేను ఈ 2 సేంద్రియ ఎరువులను కొని వాడాను. మొదట నాకు తెలియదు. నేను వారిని సంప్రదించి వారు చెప్పినట్లుగానే చేశాను. ఇప్పుడు అరటిపండ్లు బాగా వచ్చాయి. ఫలితం చాలా బాగా వచ్చింది. అరటి చెట్టు 4 నెలలుగా బాగా పెరగలేదు. ఈ నెల మంచి పెరుగుదల ఉంది. ఈ మందు వాడిన తర్వాత ఎటువంటి సమస్య లేదు. అరటి చెట్టుకు ఎటువంటి సమస్య లేదు. వ్యవసాయానికి ఎటువంటి సమస్య లేదు. ఇది చాలా బాగుంది. నా పేరు పుట్టన్న. నేను కర్ణాటకలోని తుంకూర్ నుండి వచ్చాను. నాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కడ నేను ఒక కొబ్బరి చెట్టును నిర్వహిస్తున్నాను. ఒక రైతు మధ్యలో అరటిపండ్లు నాటుకుందాం అని అన్నాడు. నాకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు. నేను 300 అరటి చెట్లను పెంచాను. నేను 300 అరటి చెట్లను పెంచుతున్నప్పుడు ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ అనే కంపెనీని చూసి అరటి చెట్లకు అభిమాన్ మరియు ఆర్పిక్స్ అనే 2 సేంద్రియ ఎరువులు ఇచ్చాను. మొదట నాకు తెలియదు. నేను వారిని సంప్రదించి వారి సూచనలను పొందాను. వారు చెప్పినట్లుగానే చేశాను. అది చాలా బాగుంది. తర్వాత నేను కొన్ని అరటి మొక్కలు నాటాను. దానిపై నేను మందు కూడా వాడాను. అది కూడా చాలా బాగా వచ్చింది. రైతులందరూ వచ్చి, ఇది 4 నెలల అరటి కాదు, ఇది 6 నెలల అరటి లాంటిది. ఇది కేవలం 4 నెలల్లోనే చాలా బాగా వచ్చింది అని అన్నారు. ఔషధంతో ఎటువంటి సమస్య లేదు. వ్యవసాయంలో ఎటువంటి సమస్య లేదు. రసాయన ఎరువులు వేయడం చాలా ఖరీదైనది. మీరు దీన్ని పోల్చి చూస్తే గుత్తికి రూ. 20 ఖర్చవుతుంది. మొత్తం అరటి పంటకు రూ. 50 ఖర్చవుతుంది. దీనిని రూ. 500 లోపు పూర్తి చేయవచ్చు. పెరుగుదల బాగుంది. ఇది చాలా బాగా వచ్చింది. తరువాత వారు ఆర్పిక్ అనే కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టారు. దీనిని ఉపయోగించిన తర్వాత కూడా అది బాగుంది. తరువాత F7 వచ్చింది మరియు నేను దానిని అరటి గుత్తులపై పిచికారీ చేయడానికి ప్రయత్నించాను. నేను ఒకసారి ప్రయత్నించాను మరియు దాని ప్రభావాన్ని అనుభవించాను. ఇది చాలా బాగుంది. కాబట్టి నేను తదుపరిసారి కూడా దీనిని ఉపయోగిస్తాను. నేను దీన్ని నా స్నేహితులకు సిఫార్సు చేస్తాను. ఆర్గానిక్ మంచిది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ధన్యవాదాలు.